ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక మైలురాయి. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్ 500 సంస్థ ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో కిసాన్ సెజ్లో 3,153 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనుంది. ఈ ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో 1,653 కోట్లతో 2031 నాటికి పూర్తిస్థాయి ఉత్పత్తిని ప్రారంభించనుండగా, రెండో దశలో 1,500 కోట్ల పెట్టుబడితో 2034 సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సంస్థకు ప్రభుత్వం మెగా ప్రాజెక్ట్ కేటగిరీ కింద ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఫ్లేవర్లు, సుగంధ ద్రవ్యాలు మరియు బయోసైన్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐఎఫ్ఎఫ్ రాకతో స్థానికంగా బయోటెక్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు అభివృద్ధి చెందడమే కాకుండా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే శ్రీ సిటీలో ఒక తయారీ కేంద్రాన్ని కలిగి ఉన్న ఈ సంస్థ నెల్లూరులో అదనపు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరియు ఎగుమతులకు ఊతం ఇవ్వనుంది.